హలో, వెల్కమ్ టు ముఖ్యమైన సమాచారం. 85 ఏళ్ల వృద్ధురాలిని 85 ఏళ్ల వృద్ధ తల్లిని నడి రోడ్డు మీద వదిలేసిన కుమారులు. గన్నవరం శివారులోనే ఆల్ఫా హోటల్ దగ్గర రాత్రి 12 గంటలకు వచ్చి కారులో దిగి ఆ వృద్ధ తల్లిని అక్కడే కారులో దిగి కుర్చీలో కూర్చోబెట్టి వెళ్ళిపోయారు. చలిలో గజగజ వణుకుతున్న ఆ తల్లిని కొంతమంది చూచి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వచ్చి తల్లిని అడగగా తల్లి మాట్లాడలేని స్థితిలో ఉండటంతో దగ్గరలో ఉన్న బీకేఆర్ వృద్ధాశ్రమానికి తరలించారు. మరొక సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. 75 ఏళ్ల తల్లిని నడి రోడ్డు మీద వదిలేశారు. ఆస్తులు పంపకం తర్వాత గుడిసెలో వదిలేశారు. గుడిసె శిథిలావస్థకు వెళ్ళిన తర్వాత తల్లిని తీసుకుని వెళ్ళి నడి రోడ్డు మీద వదిలేశారు. ఆ నడి రోడ్డు మీద కట్టు బట్టలు తప్ప కప్పుకోవడానికి దుప్పటి కూడా లేదు. ఈ రోజుల్లో చలి 18 డిగ్రీస్ 17, 16 డిగ్రీస్ దాకా ఉంటుంది. దుప్పటి కప్పుకున్న చలి ఆగని స్థితిలో గజగజ వణికిపోతూ వారం రోజులు నడి రోడ్డు మీదే ఉంది ఆ తల్లి. ఈ రోజులో సమాజం ఎటుపోతుందో తెలియటల్లా. ఇంత చేసిన తల్లి అనే మాట వారు తెలియక చేశారు, వారిని క్షమించండి అంటుంది తల్లి. అంత పెద్ద హృదయం తల్లిది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లిని, తండ్రిని, గురువును సన్మానించండి. తల్లిదండ్రులను సన్మానించండి. ఇంకా ముఖ్యమైన సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి.